మీరందరూ పెద్ద మనసు చేసుకొని మరొకసారి ఆశీర్వదించి పెద్ద మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మీ రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా నేను తీర్చుకోలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో యూపీఎల్ అంటే ఒక గుర్తింపు తెచ్చింది మీరు, మీ అభిమానం, మీ ప్రేమనే. కాబట్టి మరి ఇంత గొప్ప గుర్తింపు ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక నమ్మకం, నేను మొన్న పోటీ చేసింది 7 సార్లు, 7వసారి పోటీ చేసినా కూడా అంతకుముందు 6 సార్లు రాని మెజార్టీ మొన్న పెద్ద మెజార్టీతో 30,000తో గెలిపించిందంటే ఏంటిది కారణం? ఒక నమ్మకం. ఏంటి ఆ నమ్మకానికి ఆధారం అంటే ఏ రోజు అబద్ధాలు చెప్పలే, ఏ రోజు మోసం మాటలు చెప్పలే, ఓట్ల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడలే, దుర్మార్గాలు చేయలే, దౌర్జన్యాలు చేయలే, ఎవరైనా చేసి అడగలే. అంటే అవినీతికి అవకాశం లేకుండా పరీక్షా సమయం ఎప్పుడొచ్చినా ఒక కొల్లాపురే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 119 ఎమ్మెల్యేలు ఈనాడు, ఆనాడు 294 మంది ఎమ్మెల్యేలున్న అందరికంటే ముందున్నది కొల్లాపూరు నియోజకవర్గం జూపల్లి కృష్ణారావు. జ్ఞాపకం ఉందా? ఇదే స్టేజ్ మీద 22 ఏళ్ల కింద ఆనాడు కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది. రైతు ఒక్కొక్క 5 హార్స్ మోటార్కు హార్స్ పవర్కు 50 రూపాయలు చొప్పున సంవత్సరానికి నెలకు 250 రూపాయలు, సంవత్సరానికి 3,000 రూపాయలు కరెంటు బిల్లు ఉండేది. కరువు కాలం వచ్చి 4-5 ఏళ్ళు బకాయిలు పడితే 10,000, 15,000 బకాయిలు ఉండేది. అంటే ఆనాడు 20 ఏళ్ల కింద 10,000 అంటే ఆనాడు ఎకరా పోయి కూడా 10,000 ఉండే. ఆ బకాయిల కోసం కరెంట్ అధికారులు ఆనాడు ప్రభుత్వం ఇబ్బంది పెట్టి నోటికాడికి వచ్చిన పంటను వరి చేని ఈనిన తర్వాత పాల్గొసడంలో కరెంటు బిల్లు కడతావా చస్తావా అని చెప్పని నిలదీసి ట్రాక్టర్లు మోటార్లు ఎక్కకపోతే కాళ్ళ వేళ్ళ బట్టి అనుకుంటే కాళ్ళతో ఎదిరిస్తే మీ ఊళ్ళోనే ఆ స్టార్టర్ వైపు బయలుపడ్డది. లేకపోతే మరి ఆనాడు రైతాంగం నా దగ్గరికి వచ్చినప్పుడు పంటలు ఎండిపోతున్నాయంటే ఆనాడు నేను ఇదే వీపనికి వస్తే ఒక వీపంగంలో 300 మంది రైతుల స్టార్టర్ తీసుకుపోయి కరెంట్ ఆఫీస్ స్కూల్ పెట్టి పంటలు ఎండి పెడతా ఉంటే ఆనాడు నిలదీసి అడిగి తాళం తీపించి ఎవరి స్టార్టర్ మోటార్ వాడికి ఇప్పిస్తే ఆ మధ్యనాడే పేపర్లు పెద్దగా వస్తే ఆనాడు నా మీద కేసు పెట్టి 15 రోజులు జైలు పెట్టి, జైలు కూడడమే కాదు ఆ జైల్లో ఉన్న ఖైదీలకు నేను వంట వేసి పెట్టాను. ఆడ కూడా లోపల అవినీతే, ఆ జైలు కాడ ఖైదీల వంట అవినీతే. నేను ఆ పుస్తకం తీసుకొని ఎవరికి ఎంత పెట్టాలో, బియ్యం ఎంత, ఉప్పు ఎంత, కొలత ఉంటుంది. ఆ ప్రకారం ఎంతమంది జైలు ఎంతమంది ఖైదీలు తీసి ఆ లెక్క తీసి ఆ లెక్క ప్రకారం తూకం చేసేస్తే వంట చేసి పెడితే నేనున్న 15 రోజులు జైలు ఖైదీలు వంట మంచిది. నేను జైలు నుంచి బయటకు పోయినప్పుడు వాళ్ళు ఏడ్చింది. అంటే మీకు వంట చేసి పెట్టి నేను జైలు ఎప్పటికి ఉండలేదు కదా. అంటే ఆనాడు అది చేసినందుకే 10 రోజులు జైలుకే రాజశేఖర్ జైలుకి వచ్చింది. ఎన్నాళ్ళు ఉండో జైలు అని అడిగితే ఎందుకు కట్టాలని అడిగిన, తెలంగాణ రైతులు కరెంటు బిల్లు ఎందుకు కట్టాలి, బోరు వాళ్ళు వేసుకుంది, మోటార్ వాళ్ళు కొనుక్కుంది, పవర్ వాళ్ళు కొడుతుంది, అయినా మీరు కరెంటు బిల్లు కట్టమన్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి శ్రీశైలం ప్రాజెక్టు కట్టిండు, నాగార్జున ప్రాజెక్టు కట్టి ఆంధ్ర రైతులు ఫ్రీగా నీళ్ళు ఇస్తా ఉన్నారు. ₹1 ఖర్చు నాకు 400. మరి తెలంగాణ రైతులు ఫ్రీ కరెంట్ ఇవ్వచ్చు కదన్నా అని నేను రాజశేఖర్ గారు ప్రశ్నిస్తే ఆనాడు రాజశేఖర్ జీవన్ నాతో చెప్పినంటే ఇవన్నది కరెక్టే, రేపు మన ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత ఈ కరెంటు పక్క రద్దు చేసి ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే ఆనాడు కరెంటు ఉద్యమం చేసిన కారణంగా రాజశేఖర్ ముఖ్యమంత్రి తర్వాత చెప్పిన మాట ప్రకారం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు బకాయిలు 1300 కోట్ల బకాయిలు రద్దు చేసి ఫ్రీ కరెంట్ వస్తుందంటే రైతులకు ఈనాడు కూడా ఫ్రీ కరెంట్ వస్తుందంటే దాంట్లో జూపల్లి కష్టం ఉంది, బాగా ఉంది. ఈనాడు కూడా కేసీఆర్ మొదలుగా మాట్లాడుతుంది ఫ్రీ కరెంట్ ఇస్తున్నాను. ఫ్రీ కరెంట్ మొదలు ఆయన కాదు,
లీగల్ నాంది పలికింది, మనం నాంది పలికినాం, ఈనాటికి వస్తా ఉంది. అట్లనే తెలంగాణ ఉద్యమంలో కూడా ఆనాడు 294లో తెలంగాణ ఆనాడు 107 మంది ఉంది. 107 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు. తెలంగాణ పిల్లలు ఒక్కొక్కరు పిట్టలాగా రాలిపోతా ఉంటే చనిపోతా ఉంటే ఆనాడు ఎవరు ముందుకు రాకపోయినా ఈ పదవులు మాకు వద్దు, మంత్రి పదవులు లేకపోయినా సరే మా తెలంగాణ మాకు రావాలని ఆనాడు ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చే వరకు ఉద్యమం ఆరిపోతుంది మండుతున్నాడు అని ఆనాడు ఉద్యమం చేస్తే మళ్ళా జైలు పెట్టినాను, మళ్ళా జైలు కూడా మళ్ళీ జైలు కొడుతున్నా. అంటే తెలంగాణతో కొట్లాడడం తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిందని కూడా నా కష్టం నా బాగా ఉంది. నేను అబద్ధం చెప్తున్నా, ఇంకా కరెక్టే కదా. అట్లనే అందుకనే ఈ ఎన్నికల్లో ఎట్లా వచ్చింది తెలంగాణ అంటే ఇంకో లెక్క ఉంది. మన ప్రజలో మాట చెప్పింది, ఎవరి రుణములో మిగిలిపోవద్దు అని. రుణంలో మిగిలిపోతే రుణం తీర్చుకోవాలి. మనం అందరం ఇవాళ ఒకరికి రుణపడి ఉన్నాం. ఎవరు వాడు మొగోడు పాడు ఆడవాళ్ళు చెప్పాలి. మనం ఒకరికి రుణపడి ఉన్నాం. ఎవరు వాడు ఎవరికి రుణపడి ఉన్నాం రాష్ట్రంలో? ఏ తల్లి మర్చిపోయినా? మర్చిపోతే ఎవరంటే తిన్నింటి వాసాలకు పెట్టదు. అది మన భగవంతుడు మనకు ఆలోచన శక్తినిచ్చి నిలనిచ్చు ప్రతి నెల లెక్క చూడాలి. అందుకనే ఈనాడు మనం సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉన్నాము. ఆ రుణం తీసుకోవాలి. ఎందుకు రుణపడో తెలుసా? 65 ఏళ్ళకెళ్ళి మా తెలంగాణ మాకు కావాలని 4